హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ ప్రాపర్టీస్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు హైదరాబాద్లో కొనాలంటే ధరలు హద్దులు దాటిపోయాయి. అమరావతిలో కొనాలంటే అక్కడ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆగుతున్నారు. మరి వేరే మార్గం ఏదైనా ఉందా అని మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు. వారి కోసం శ్రీధర్ ప్రాపర్టీస్ అన్వేషణ మొదలుపెట్టింది. దానికి ఒక సరైన మార్గాన్ని కూడా కనుక్కుంది. అదే డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కల్కి మూవీ చూసారా? అందులో దర్శకుడు చాలా స్పష్టంగా చెప్పిన అంశం క్లైమేట్ చేంజ్. ఇది మన ప్రపంచానికి పెద్ద థ్రెట్ కాబోతుందని, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం కేవలం బలవంతులకు, ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అంతర్లీనంగా తెలియజేశారు. సో ఆల్రెడీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఈ ప్రపంచంలో చాలా కొన్ని ప్రాంతాలు మాత్రమే స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉన్నాయి. అలాంటి డెస్టినేషన్స్ మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న మనాలి, షిమ్లా, డార్జిలింగ్, సౌత్లో కూర్గ్, వేనాడ్, ఊటీ, కొడైకెనాల్ వంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే. అయితే ఈ ప్రాంతాల్లో వందల సంవత్సరాల క్రితమే జమీందారులు, భూస్వాములు చాలా ముందు చూపుతో భూములు కొనుగోలు చేసి పెద్ద పెద్ద ఎస్టేట్లు నెలకొల్పారు. ఇప్పుడు అక్కడ ధరలు లక్షలు దాటి కోట్లు పలుకుతున్నాయి. మరి మనలాంటి మొదటి తరం ఇన్వెస్టర్స్కి ఇలాంటి డెస్టినేషన్ స్పాట్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయా అని మేము చేసిన అన్వేషణ విజయవంతమయ్యి ఓ అద్భుతమైన లొకేషన్ కనుక్కోగలిగాం. దాని పేరే ప్రాజెక్ట్ ఏ. గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సరిగ్గా 58 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఇక్కడికి మనం హైదరాబాద్ నుండి సరిగ్గా 2.5 గంటల్లో చేరుకోవచ్చు. అది ఎలానో చూద్దాం, పదండి. ఉదయం 4:30 నేను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యా. AM నా ఫ్లైట్ టేకాఫ్ అవ్వబోతుంది. అంటే టెక్నికల్గా నేను హైదరాబాద్లో బయలుదేరిన సమయం. ఉదయం 6:40 నేను గోవా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. ఇక్కడ నుండి నా ప్రయాణం ఈ కారులో మన ప్రాజెక్టుకి సాగబోతుంది. అద్భుతమైన జలపాతాలు, ప్రవహించే జీవనదులు, కనుచూపు మేర ప్రకృతి పరిచిన పచ్చని తివాచీ లాంటి చిక్కటి అడవి, భూతల స్వర్గంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం పేరు అంబోలి. వెస్టర్న్ ఘాట్స్గా పిలువబడే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో సుమారు 7000 మిల్లీమీటర్ల సగటు వార్షిక వర్షపాతంతో చిరపుంజి ఆఫ్ మహారాష్ట్రగా పేరుగాంచింది ఈ ప్రాంతం. 7000 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే తెలుగు రాష్ట్రాల సగటు కన్నా 5 రెట్లు ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఒక రిజర్వాయర్, అలానే సుమారు కిలోమీటర్ దూరంలో నాగ్పూర్ టు గోవా శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టులకు సంబంధించిన భూ సమీకరణలు పూర్తయి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలు. అంటే ఎయిర్పోర్ట్ నుండి నాకు 1.5 గంటల సమయం పట్టింది. ఈ ప్రాజెక్ట్ సోల్ ఎకో అగ్రి టూరిజం, అంటే అగ్రికల్చర్ అండ్ టూరిజంను బేస్ చేసుకుని తయారు చేయబడ్డ ఓ అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ప్రకృతిపై ప్రేమ, వ్యవసాయంపై అభిరుచి, పర్యావరణంపై గౌరవం ఉన్నవారికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ సజెస్టబుల్. ఇక్కడ ఉన్న 1800 ఎకరాల్లో భూస్వరూపాన్ని బట్టి రబ్బర్, అగర్వుడ్, స్పైసెస్ వంటి పంటలు పండించడానికి వ్యవసాయ క్షేత్రాన్ని నెలకొల్పనున్నారు. మన దేశంలో ఉన్న మనాలి, షిమ్లా, డార్జిలింగ్, కూర్గ్, ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఇలా ఏ హిల్ స్టేషన్కి లేని ప్రత్యేకత ఈ అంబోలి కట్టుకుంది. అదే విలాసాలకు, వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోవాని ఆనుకుని ఉండటం. అటు అద్భుతమైన బీచ్లు, పబ్బులు, రెస్టారెంట్స్, క్యాసినోస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అనేక రిసార్ట్స్,
మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు, విందు వినోదాలు. ఇదంతా కాయిన్కి ఒక పక్క అయితే మరో పక్క వెస్టర్న్ ఘాట్స్. పచ్చని ఎత్తైన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఆద్యంతం ప్రశాంత పరిమాణాల్ని అందించే అంబోలి ఘాట్ మరోవైపు. సమ్మర్ హోమ్స్, వెకేషన్ హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్కి, కంపెనీ గెస్ట్ హౌసెస్కి, అలానే ఆయుర్వేదిక్ హీలింగ్ సెంటర్స్కి, మెడిటేషన్ క్యాంప్స్కి, ట్రెక్కింగ్ వంటి వాటికి, రిసార్ట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్కి, కార్పొరేట్ ఈవెంట్స్కి ఈ ప్రాంతం చాలా చాలా అనువైనది. అలానే సోషల్ డిస్టెన్స్ కావాలనుకునేవారు, ఏకాంత ప్రదేశాలను ఇష్టపడేవారు, ముఖ్యంగా సెలబ్రిటీస్ ఈ ప్రాంతాన్ని చాలా చాలా ఇష్టపడతారు. ఇండియన్ రియాలిటీ మార్కెట్లో వెకేషన్ హోమ్ సెగ్మెంట్ అనేది 2021 నాటికి $1.4 బిలియన్ ఉండగా 2026 నాటికి $4 బిలియన్ కాబోతున్నదని అంచనా. అలానే 58% హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వారి సెకండ్ హోమ్ని ప్రిఫర్ చేసేది ఇలాంటి హిల్ స్టేషన్స్లోనేనట. ఇండియన్ లగ్జరీ అవుట్లుక్ 2024 సర్వే ప్రకారం 71% ధనిక వర్గాలు రాబోయే 12 నుండి 24 నెలల్లో తమ పెట్టుబడులు రియల్ ఎస్టేట్లోకి మళ్లించనున్నారట. మరో విషయం ఏంటంటే సెకండ్ హోమ్ బయ్యర్స్లో 35% మంది డెస్టినేషన్ గోవా అని మరికొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. దీనికి కారణం ఇక్కడున్న గవర్నమెంట్ ప్రోగ్రెసివ్ పాలసీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ ఇక్కడ రియల్ ఎస్టేట్ స్ట్రీమ్లైన్ అయ్యి వృద్ధి చెందడానికి తోడ్పడుతున్నాయి. ఈ అంబోలి ఘాట్లో ఉన్న 1800 ఎకరాల మీ సువిశాల పర్యాటక వ్యవసాయ క్షేత్రానికి హైదరాబాద్ నుండి రావడానికి కేవలం 2.5 గంటల సమయం పడుతుంది. అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్కి పట్టేంత సమయం. రోజుకి ఇక్కడికి 16 ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తున్నాయి. ఫ్యూచర్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అలానే సికింద్రాబాద్ నుండి గోవాకు వారానికి 2 ట్రైన్స్ని ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ఫ్యూచరిస్టిక్గా ఆలోచించే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇది చాలా చాలా కలిసొచ్చే అంశం. ఇక్కడ ప్రకృతి రమణీయతను, ప్రశాంత వాతావరణాన్ని మనం కూడా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కేవలం నేచర్ మీద గౌరవంతో మంచి ఎకో ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మన భవిష్యత్తుకే కాకుండా ముందు తరాలకు కూడా అద్భుతమైన బహుమతిని అందిద్దాం. ఈ ఎకో అగ్రి టూరిజం ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటో మరోసారి చూద్దాం. గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరంలో ఉండడం, హైదరాబాద్ నుండి వ్యవసాయ క్షేత్రానికి కేవలం 2.5 గంటల ప్రయాణం, ఎయిర్పోర్ట్ నుండి ప్రాజెక్ట్ వరకు అద్భుతమైన బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ, 7000 మిల్లీమీటర్ల యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఉన్న లొకేషన్, 100% వెజిటేషన్, వర్జిన్ ల్యాండ్ బ్యాంక్, ఫారెస్ట్ డెన్సిటీ, సీనిక్ బ్యూటీ ఇవి ఈ పర్యావరణ హిత పర్యాటక మరియు వ్యవసాయ క్షేత్రానికి ఉన్న సానుకూల అంశాలు. హైదరాబాద్, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోతున్నాయని భయపడొద్దు. మరో ప్రపంచం పిలుస్తుంది. ప్రాజెక్ట్ ఏ తువేర్పెట్టి కోసం. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్పై సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్, జి శ్రీధర్ రెడ్డి.